వాట్సాప్ గైస్, నేను మిస్టర్ శంకర్ అండి. ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. సో అది కూడా ఇప్పుడు వింటర్ కదా, చాలా చల్లగా ఉంటుంది. సో ఇప్పుడు చేసుకుంటే మజా వచ్చింది. సో అందుకే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ చికెన్ని బాగా కడిగి ఒక్క సెకండ్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని బాగా వాష్ చేసుకొని తర్వాత చికెన్ని వాష్ చేసుకున్నాక చికెన్లో 3 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే పెరుగు 3 టేబుల్ స్పూన్స్, అలాగే ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. సో చూడొచ్చు. ఆఫ్టర్ దిస్ సో ఆ తర్వాత దాన్ని ఒక 5-6 అవర్స్ దాన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోండి. సో చికెన్ కర్రీ కోసం అంటే ఆ ఆయిల్, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం ఏవైతే ఉన్నాయో అవి బాగా పట్టడానికి చికెన్ పీసెస్కి. సో మీడియం పీసెస్ అవి. సో ఆఫ్టర్ 5-6 అవర్స్ సో గైస్ 5-6 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా కరెంట్ రాలేదు. పొద్దున పోయింది, ఇంకా కరెంట్ రాలేదు. ఒక రెమ్మ కరివేపాకు, 3 మిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్లో పెద్దగా పెట్టుకోవాలి పొయ్యి హీట్. తర్వాత మీడియం మార్చాలి. ఆ తర్వాత రెండు పెద్ద బిర్యానీ ఆకు వాటిని, ఆ తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ ఇవి కట్ చేసి పెట్టుకున్నామో వాటిని అన్నిటిని ఫస్ట్ మిరపకాయలు వేసి తర్వాత ఆనియన్స్ వేసి ఆ తర్వాత కొద్దిగా ఆనియన్ వేసి కొన్ని ఆనియన్స్ మిగిలించుకొని అన్నీ వేసేసి బోర్డు మీద ఏమేమి ఉన్నాయో ఆ చాపింగ్ బోర్డు మీద అన్నీ వేసేసుకొని వాటిని బాగా మిక్స్ చేయాలి. సో దాన్ని బాగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. సో మీరు అయితే చూడొచ్చు కరెంట్ వచ్చింది, అందుకే చూపెడుతున్నా. సో చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయింది కదా. మార్నింగ్ చూపెట్టినప్పుడు జస్ట్ అప్పుడే పసుపు అనేసి మిక్స్ చేశాక చూపెడుతున్నా మళ్ళీ ఇప్పుడు. సో వావ్ ఎంత మంచిగా వచ్చిందో. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ వీడియో అయితే సో మళ్ళీ కమ్బ్యాక్ అవుతే మీకు ఈ వీడియోతోనే ఇస్తున్నా. ఎందుకంటే చాలా రోజులైంది గ్యాప్, అంటే కొన్ని స్టడీ ఇష్యూస్ వాటి వల్ల కూడా మీకు వీడియో రాలేదు. కొన్ని స్టడీస్ మధ్యలో హెల్త్ బాగాలేదు, కొద్దిగా స్టడీ ఇష్యూస్ వచ్చాయి, అందుకే మీకు సో ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ ఇస్తా. డైలీ రాకపోయినా డే బై డే ఆర్ డైలీ 2 వీడియోస్ ఆర్ 1 వీడియో కన్ఫామ్గా వస్తుంది. డైలీ వస్తాయి. ఇప్పుడు నేనైతే మంచిగా వస్తా. సో బయట వెదర్ అయితే మీరు చూడొచ్చు, రైనీ వెదర్ చూడొచ్చు. ఇదిగోండి డ్రాప్స్ పడుతున్నాయి. సో సెల్ మీద కూడా మీరైతే చూడండి. సో ఆనియన్స్ని అయితే ఇలా వేగించుకోవాలి. సో అలా వేగాక హై ఫ్లేమ్కి మార్చుకొని కొద్దిగానే మరీ ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఇంతే కొద్దిగానే పెంచుకోవాలి. తర్వాత ఇలా మిక్స్ చేసి కూర్చోవాలి కొద్దిగా కలర్ వచ్చేవారు.